హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ కుకింగ్ స్టాల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా బియ్యంతో మెత్తని పిండి అలాగే రవ్వని తయారు చేసుకుంటున్నామండి. చాలా ఈజీగా. మరి ఇప్పుడు ఈ మెత్తని పిండితో జంతుకులు అలాగే కుడుములు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి, మెత్తని పిండి చాలా ఉపయోగపడుతుంది. రవ్వతో కూడా కుడుములు వండుకోవచ్చు, అలాగే ఉప్మా వండుకోవచ్చు, లావుగా ఉండే ఊతప్పు వండుకోవచ్చు, ఆవిరి కుడుము కూడా వండుకోవచ్చు. మరి ఇప్పుడు రవ్వ మెత్తని పిండిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా బియ్యం నానబెట్టుకోవడానికి కొద్ది పెద్దగా ఉండే గిన్నెని తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ బియ్యం నానబెడుతున్నానండి. ఈ కప్పుతో 4 కప్పులు బియ్యాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ కప్పు సైజు వచ్చి 1/2 కేజీ 250 గ్రామ్స్. మనం ఎన్ని బియ్యాన్నైనా నానబెట్టుకోవచ్చండి, కొలత ఏమి ఉండనవసరం లేదు. పిండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బియ్యంని వేసుకుని నానబెట్టుకుని పిండిని తయారు చేసుకోవచ్చు. గిన్నె నిండా వాటర్ వేసుకుండి ఇలా ఒకసారి చేత్తో కడగాలి బియ్యాన్ని. ఇలా బియ్యాన్ని కడిగిన తర్వాత వాటర్ని వంపేసి మరొకసారి గిన్నె నిండా వాటర్ వేసుకుండి గిన్నెకి మూత పెట్టి 5 గంటల నుండి 6 గంటల పాటు బియ్యంని నానబెట్టుకోవాలి. ఎంత ఎక్కువ టైం బియ్యం నానబెట్టుకుంటే అంత బాగా నాని బియ్యము మనకి పిండి అనేది బాగా వస్తుందండి. నేను ఇక్కడ నైట్ నానబెట్టానండి బియ్యాన్ని. మనం నైట్ నానబెట్టుకున్నట్లయితే నైట్ ఒకసారి వాటర్తో కడిగితే బియ్యాన్ని మనకి బియ్యము పిండి అనేది కమ్మగా ఉంటుందండి. ఇలా బియ్యాన్ని తెల్లటి వాటర్ వచ్చేంత వరకు వాటర్తో కడిగి బియ్యంని వాటర్ని ఉడకపెట్టడానికి ఇలా ఒక జల్లెడి గిన్నె తీసుకుని జల్లెడి గిన్నె అడుగున ఒక ప్లేట్ పెట్టుకుంటే వాటర్ అనేది ప్లేట్లోకి వస్తుంది. నానబెట్టుకున్న బియ్యాన్ని జల్లెడి గిన్నెలో వేసుకుండి 2 నిమిషాల పాటు వాటర్ లేకుండా డ్రై అయ్యేలాగా ఉంచాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇలాగా కాటన్ క్లాత్ మీద కొద్ది లావుగా ఉండే క్లాత్ తీసుకుంటే బియ్యం ఆరుతాయండి తొందరగాను. ఈ క్లాత్ మీద బియ్యం వేసుకుని ఆరబెట్టుకోవాలి. నీడ పట్టున పెట్టి ఆరబెట్టుకోవాలి బియ్యాన్ని. ఎక్కువసేపు కూడా బియ్యాన్ని ఆరబెట్టకూడదు, తడి పొడిగా ఉండాలి. అప్పుడే మనకి మెత్తని పిండి అనేది వస్తుంది. కొద్ది ఎక్కువ మురుగు కావాలని కొంచెం కొద్ది పొడిగా ఉంటే సరిపోతుంది. ఇలా బియ్యము 5 నిమిషాల పాటు ఆరిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టైనా ఆరబెట్టుకోవచ్చండి. ఇలా ఆరిన బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ సగం వరకు బియ్యంని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ నిండుగా వేస్తే మనకి మొరుము అనేది ఎక్కువ వచ్చి మెత్తని పిండి అనేది తక్కువ వస్తుంది. ఇలా ఎడల్పుగా ఉండే బేషన్ కానీ పళ్ళెం కానీ తీసుకుని మెత్తని పిండి జల్లించుకుంటే జల్లెడి తీసుకుండి జల్లెడిలోకి మిక్సీ పట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత మురుము అనేది జల్లెల్లో ఉంటుంది. చూడండి, మురుము ఇంకా సన్నగా ఉండాలనుకోండి మీరు మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటే సన్నగా ఉండే మురుము అనేది వస్తుంది, మెత్తని పిండి అనేది ఎక్కువ వస్తుంది. ఇలా మురుముని మరొక బౌల్లోకి వేసుకుని ఇలా మిగిలిన పిండిని జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. మీకు మెత్తని పిండి ఎక్కువ కావాలనుకుంటే ఈ మురుముని ఎక్కువ సార్లు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తని పిండి అనేది ఎక్కువ వస్తుంది, మురుము అనేది తక్కువ వస్తుంది. ఇదే విధంగా బియ్యం మొత్తాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని ఇలా మెత్తని పిండిగా జల్లించుకుని చూడండి, జల్లించుకున్న తర్వాత ఈ పిండిని ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ చేసుకోవాలనుకుంటే ఈ పిండిలో ఇప్పుడు తడి ఉందండి. ఇలాగ మనం పట్టుకుంటే ముద్ద అవుతుందంటే తడి ఉన్నట్లు. ఈ పిండిని ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటే చక్కగా పొడిగా అవుతుంది, ఆరుతుందండి. ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే పిండి అనేది పాడవకుండా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. మనం వెంటనే మూత పెట్టేస్తామనుకోండి 2వ రోజుకే పిండి అనేది నల్లగా అయిపోతుంది, పాడైపోతుంది. ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మురుగు కూడా అలానే ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటే మనకి చక్కగా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అంతేనండి, మనం ఇంట్లోనే చాలా ఈజీగా రవ్వని మెత్తని పిండిని బియ్యంతో తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.